నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నవన్నీ అబద్ధాలే, ఓకే, చేసేవన్నీ పచ్చి మోసాలే అంటూ ఒక వర్గం వారు కొన్ని నిందలేస్తున్నారని అనుకోవచ్చు. మీరేమంటారు? చెప్పినవన్నీ అబద్ధాలు, చేసినవన్నీ మోసాలేనా అండి? ముందు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నవన్నీ అబద్ధాలే అన్న ఒక నినాదాన్ని బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎంత బాగా ఫోకస్ చేసినట్టయితే కారణాలతో సహా అంత సేఫ్టీ. ఏం కారణాలు చెప్తారు తెలుగుదేశం పార్టీకి? మొట్టమొదటిసారిగా చెప్పింది ఏంటంటే, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా 98% అంతకంటే ఎక్కువ కూడా మేము నెరవేర్చామన్నారు. అది అబద్ధం. 2, మీకు అమరావతిలో చంద్రబాబు నాయుడు చాలా మోసం చేశాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు. మరి పరిపాలనలో మీ అధికారంలో 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, మీరు దానికి ఏంటంటే దాని మీద కమిషన్ వేశారు కదా, అంతమంది కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇందులో మోసం ఏమీ జరగలేదని తేటతెల్లంగా చెప్పారు కదా. మరి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నది అబద్ధమా కాదా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కమిషన్ వేశారు, చూశారు, ఎంక్వైరీ చేశారు, ఇది కాదు అని చెప్పారు. అంటే నువ్వు చెప్పింది అబద్ధం కదా, అయిందా? ముందు చంద్రబాబు నాయుడు నా మీద హత్యా ప్రయత్నం చేశాడు, కోడి కత్తితో దాడి చేయించాడు, దాంట్లో పాయిజన్ ఉందో ఏముందో అంబటి రాంబాబు. ఈరోజేమో నిజంగా నేను చేసిన పూజలు ఫలించబట్టి ఆయన బతికాడు, లేకపోతే ఏమైపోయేవాడో. భగవంతుడా నా ప్రాణాలను తీసుకుపో, మా జగన్మోహన్ రెడ్డిని రక్షించు అని ఆ వేరే లెవెల్లో యాక్టింగ్ చేసింది రోజా. లాస్ట్కి ఏమైంది? అది లేదండి బాబు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆయన పొడిచే ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి కళ్ళలో చూశాను, పొడిచిన తర్వాత ఒకసారి ఆ జగన్మోహన్ రెడ్డి తాలూకు కృతజ్ఞత భావంతో చూసిన చూపుల్ని చూశాను అని కోడికత్తి శ్రీనివాస్ చెప్పాడు. అది అబద్ధమా నిజమా చెప్పండి, మీరు చెప్పండి, అడుగుతుంటాను కదా. అది ముందు చెప్పింది చంద్రబాబు నాయుడు హత్యా ప్రయత్నం చేశాడు అని చెప్పాడు. లేదు మా జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను చేశాను, ఆ ముందు ఖచ్చితంగా పొడవు ముందు చెప్పాను, పొడిచిన తర్వాత కూడా అది అసలు ముఖంలో ఆ వెలుగుని చూశాను. చెప్పాడు అలా చెప్పాడు అని వార్తలు వచ్చాయి తప్పితే డైరెక్ట్ గా వార్తలు కాదు కదా. కోడి ఆ రాజమండ్రిలో ఉన్నటువంటి కోడికత్తి శ్రీని చెప్పిన మాటలమ్మా ఇవి. అది అయిపోయింది, కోర్టులో అయిపోయింది, కోర్టులో చెప్పిన వాంగ్మూలం ఇది అని. అలా వాటి గాలి పుకారు చెప్పడం కాదు, కోర్టులో చెప్పిన వాంగ్మూలం, దట్ వాజ్ ఓవర్. ఇది బయటికి వస్తే ఇంకెక్కడ పరుగు పోద్దేమో అని చెప్పేసి అలాగా జైల్లో ఉంచుతున్నాడు అన్నమాట. ఎవరు? సదరు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు అన్నారు, అమ్మ ఒడి అన్నారు, అవన్నీ ప్రజలకు అందిస్తున్నారు కదా. కదా అవన్నీ అబద్ధాలని ఎట్లా అంటారు? ఇన్ని అబద్ధాలు చెప్తుంటే మీరు కంగారు పడితే ఎలాగా ఉంది? అమరావతి అంతా గ్రాఫిక్స్ అన్నారు. గ్రాఫిక్స్ అంటే రారా బాబు ఆ పై నుంచి కింద దూకిమని చెప్పారు, ఒకడు ధైర్యం చేయలేదు. అది అబద్ధం అనేది. ఒకటి, అమరావతిలో ఒక్క ఇటుకైనా వేశాడా అని పెద్ద ప్రశ్నలు వేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ. అది అబద్ధం కాదు. సచివాలయం ఉంది, ఐపీఎస్ క్వార్టర్స్ ఉన్నాయి, సచివాలయం క్వార్టర్స్ ఉన్నాయి, హైకోర్టు ఉంది. ఎంత అబద్ధం కాదమ్మా ఇది. దీన్ని అబద్ధం అనమంటావా నిజం అనమంటావా? 120 అడుగులు రోడ్లు వేశారు. ఇది అబద్ధమా నిజమా? ఇకపోయినట్టయితే అక్కడ 2 అడుగుల పైకి నీళ్ళు వస్తున్నాయని చెప్పాడు. అబద్ధమా నిజమా? అది శ్మశానంలాగా ఉందన్నారు. అబద్ధమా నిజమా? అమరావతి కాదు కమరావతి అన్నారు. అన్ని వర్గాల జాతుల వారు ఉన్నారు. అబద్ధమా నిజమా? అమరావతి కాదు భ్రమరావతి అన్నారు. ఇదంతా అంటే ఏమిటి? మనం కేవలం ఊహ, మా తాలూకు ఇమేజినేషను అని అన్నారు. ఇది ఇమేజినేషనా? ఎంత మాట్లాడినారమ్మా. ఇకపోయినట్టయితే ఎంతసేపు మీకు అమ్మఒడి నాన్నఒడి ఏ కదా మీరు చెప్తారు. అమ్మఒడి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏమైనా పైకి
లేస్తుందా? అంటే అభివృద్ధిలోకి వెళ్తుందా? అమ్మఒడి వల్ల రేపొద్దునేమో పాపం మంచి వయసులో ఉండి అప్పుల పాలైపోయి చదువుకొని బీటెక్ ఎంతో బిఏ ఎంఏ చదువుకున్న వాళ్ళకి జీతాలు వస్తున్నాయా? పరిశ్రమలు ఏమైనా మనకు వచ్చాయా? పరిశ్రమలు తెస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నది అబద్ధమా నిజమా? ఇవన్నీ అడుగుతారు రేపు పొద్దున యువత. ఏం చేశావు నువ్వు? 24 మెడికల్ కాలేజీ అని చెప్పారు, ఇంతవరకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించలేదు. ఇది అబద్ధమా నిజమా? మొన్న ఆడ విడుదల రజని 3 మెడికల్ కాలేజీలకి ప్రారంభోత్సవం చేస్తారట. నువ్వు ప్రారంభోత్సవం చేసేది అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రారంభోత్సవం చేసిన దాని మీదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశాడు. నువ్వు చేసింది కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు చేశాడు. అబద్ధమా నిజమా? ఏమిటమ్మా, ఏమనుకోవాలి నువ్వు? నిన్నేమనుకోవాలి? నిన్ను పైగా చంద్రబాబు నాయుడు మీద ఏమన్నాడు? వివేకానంద రెడ్డి గారు చనిపోయిన వెంటనే నారాసుర రక్త చరిత్ర అన్నాడు. అది అబద్ధమా నిజమా? నేను ప్రశ్నిస్తున్నాను, చెప్పండి మీరు. అంటే మీరు ఏదైతే మీడియా కథనాలను బట్టి జరుగుతున్న విశ్లేషణను బట్టి చెబుతూ ఉన్నారో, ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి. అమ్మ ఒడి అన్నారు, నేరుగా అకౌంట్లలోకి వెళ్తున్నాయి. ఓకే, చిరు వ్యాపారులు అన్నారు, వాళ్ళకి కావాల్సింది కూడా వెళ్తుంది. అలా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కూడా ప్రజల వద్దకే వెళుతూ ఉన్నప్పుడు అన్ని అబద్ధాలను ఎట్లా అంటారు అనేది అది కూడా నమ్మకం అని చెప్తున్నాను కదా నీకు. 5 కోట్ల మంది ప్రజానికి ఉన్నారు, 5 కోట్ల మంది, 2 కోట్ల మంది లబ్ధిదారులు, 2 కోట్ల మందిలో ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారు కనుక్కోండి, రికార్డులు తీయండి. అబద్ధం నిజమో మీకు తెలుస్తుంది. అబద్ధం నిజమో తెలుస్తుంది. ఎంతమందికి ఇస్తున్నారు? విశాఖపట్నంలో 50 లక్షల మంది ఉంటారు. 50 లక్షల మందికి ఇస్తే ఎంత అయిపోద్ది? తర్వాత ఏమో మరి కొత్తగా స్లోగన్స్, కుటుంబానికి 1 లక్ష రూపాయలు మొన్న అన్నారు, నిన్న ఏమన్నారు? కుటుంబానికి 5 లక్షలు అన్నారు. కుటుంబానికి 5 లక్షలు అంటే ఎన్ని లక్షల కోట్లు తేవాలి అక్కడి నుంచి? ఎక్కడి నుంచి చేస్తారు? అంటే జేబులోంచి ఇస్తున్నాడా? జేబులో నుంచి ఇచ్చినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైపోయారు? ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్, ఈనాడు గవర్నమెంట్ ఫండ్, గవర్నమెంట్ తాలూకున్న ఖజానా ఖాళీ చేయడానికి సమాధానం చెప్పాలండి. అంటే మీరు మామూలు నందిని పందిని నంది చేసి మీరు మాట్లాడడం కాదు. ఓ సామాన్యుని, నేను సామాన్యుని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈరోజు 5 సెంట్ల జాగాని రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నట్టయితే 1,20,000 రూపాయలు అవుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంతగా పెంచేశారు. ఏమనుకోవాలి దీన్ని? ఇది పరిపాలన, దౌర్జన్యం కాదు. ఎవరైనా న్యాయం పడితే నెత్తి పగలు పెట్టేస్తారా? అట్లాంటి ఆనం రామనారాయణ లాంటి వాడినేమో బండబూతులు తిడతారా? తప్పు కదండి ఇలా మాట్లాడడం. చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలనాధ్యక్షుడిని తీసుకొని ముసలాడు అంటారా? వేదం అంటారా? 420 అంటారా? ఈ వేదంలో బుద్ధి జ్ఞానం ఉండదు, కనీస సంస్కారం ఉండదు. పెద్దవాడిని మర్యాద ఇవ్వాలి కదా. అది వీళ్ళు నిజంగా వీళ్ళ నోటికి గాంధీ నెహ్రూలు కూడా నోటికి వచ్చి తిడతారన్నమాట. వీళ్ళు అంతకంటే పెద్ద సంస్కారం లేదు. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ను కూడా నోటికి వచ్చినట్టుగా తిడతారు వీళ్ళు. అందువల్ల ఇన్ని అబద్ధాలు చేసి, ఇంత పైశాచిక ఆనందం అనుభవించి, ఇంత పశువుల్లా ప్రవర్తించి, ఇంత డిసిప్లిన్ లేకుండా, ఇంత నోరేసుకొని సమాజం మీద పడిపోతున్నటువంటి మంత్రుల మీద ఒక కంట్రోల్ లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ చేతులతో దండం పెట్టమంటావు అమ్మా? ఆలోచించండి. నాకేమీ తెలియదు, నేను సామాన్యుడిని. నాకు తెలిసిన మేరకు నేను చెప్తున్నాను, దీనికి సమాధానం చెప్పు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.